ఓకే, రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. ఓకే, ఫైన్. ఇన్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్ కదా, అవుట్పుట్ జిఎస్టీ చేద్దాం. అవుట్పుట్ జిఎస్టీ సేమ్ ఇన్పుట్ జిఎస్టీ ఎలా ఉందో అవుట్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ కూడా సేమ్ టు సేమ్ గా ఉంటాయి. చూద్దాం. ఇన్పుట్ కంప్లీటెడ్ కదా, అవుట్పుట్ జిఎస్టీ 1 minute. అవుట్పుట్ సో ఇన్పుట్ జిఎస్టీ వీటికి అప్లికబుల్ అవుతుంది, పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్ అన్నమాట. వెళ్ళండి. OBYZ OBYZ ట్రాన్సాక్షన్ కోడ్ OBYZ. కండిషన్ టైప్ సెలెక్ట్ లో ఉంది కదా, చూస్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్ లాస్ట్ AM33 వరకు ఇచ్చాం కదా, AM44 అవుట్పుట్ SGST నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాం, లాస్ట్ డే మనం ట్యాక్స్ క్లాసిఫికేషన్ కదా, నెక్స్ట్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకోండి. సారీ, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డి తీసుకోండి. డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్సంటేజ్, నెక్స్ట్ ఎంట్రీ AM44 ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఎంట్రీ AM55 అవుట్పుట్ CGST అవుట్పుట్ CGST D and A. Next entry AM66 output IGST D and A. Save చేయండి. 1 minute, I will come back.
ఓకే, సేవ్ అయిపోయిందా? సేవ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. AM44 output SGST, AM55 output CGST, AM66 output IGST. 3 types క్రియేట్ చేసాం. మీకు UGST కూడా కావాలంటే క్రియేట్ చేయొచ్చు, నో ఇష్యూ. యూనిటరీ ఉంది కదా, దానికి కూడా సేమ్ ప్రాసెస్, ఇంకోటి ఎక్స్ట్రా క్రియేట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? OBCN లా OBCN create accounting, create OBCN. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. AM4 AM3 వరకు ఇచ్చాము కదా, AM4 ఇన్పుట్ SGST, ఐఎమ్ సారీ అవుట్పుట్ కదా, ఐఎమ్ సో సారీ, అవుట్పుట్ SGST. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ చేంజ్ అవుతుంది. చూడండి, ఇన్పుట్ తీసుకున్నాం ఇంతకు ముందు, సో ఇది అవుట్పుట్ కదా, అవుట్పుట్ తీసుకుందాం. అవుట్పుట్ ఇవ్వండి 1. 2 కామన్ చేంజ్ అవ్వదు, 2 చూడండి. 2 స్టాండర్డ్ గా తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ AM5 అవుట్పుట్ SGST, CGST, అవుట్పుట్ CGST. ఇక్కడ కూడా అవుట్పుట్ తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ అవుట్పుట్ IGST, అవుట్పుట్ తీసుకోండి. ఎంటర్, సేవ్. సేవ్ అండ్ బ్యాక్. సేవ్ అండ్ బ్యాక్. ఓకే, 3 క్రియేట్ చేసాం. అవుట్పుట్ కి 3 టైప్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ చేయాలి కదా, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ లో ఉంటుంది. OBYZ సేమ్ లాస్ట్ టైం చేసిన, లాస్ట్ క్లాస్ లో ఏమైతే డిస్కస్ చేసామో సేమ్ కాన్సెప్ట్స్, ఓన్లీ 10% చేంజ్ అవుతుంది. పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రొసీజర్ మనం ఆల్రెడీ చేసాం కదా, ఇంకా అవసరం లేదు. పొజిషన్ ఏం చేసాం మీరు, మనం RUINTX ఇవ్వండి. ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము, సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీజర్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్లోకి వెళ్ళండి. కొన్ని సర్వర్స్ లో కంట్రోల్ డేటా ఉంటుంది. కంట్రోల్ ఇక్కడ ఎంతవరకు ఇచ్చాం మనం, ఓన్లీ 3 ఇచ్చాము కదా, ఇవి కూడా యాడ్ చేయాలి. అండ్ న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీ 40 ఇవ్వండి. 40 30 వరకు కంప్లీటెడ్ కదా, 40 వరకు కంప్లీటెడ్ కదా, 50 60 70. నెక్స్ట్ కండిషన్ టైప్ AM44, AM55, AM66. ఫ్రమ్ దగ్గర ఇవ్వండి 10 10. Ah, 10 10.
నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాం మనం, ఇది కూడా ఇవ్వాలి కదా, AM4 AM5 AM6 ఇవ్వండి. AM4 ఆ లెవెల్లో ఇవ్వాలి, AM4 AM5 AM6. ఎంటర్ చేయండి, ఎంటర్. మూవ్ చేయండి కొంచెం, చూసారా అవుట్పుట్ GST ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇన్పుట్ GST ప్లస్ అవుట్పుట్ GST. మీరు UGST క్రియేట్ చేస్తుంటే సేమ్ ప్రాసెస్, వన్ మోర్ ట్యాబ్ యాడ్ అవుతుంది అనమాట, వన్ మోర్ లైన్ యాడ్ అవుతుంది. ఇక్కడ 80 వరకు వస్తుంది. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి వస్తారు, బ్యాక్, జస్ట్ బ్యాక్. చూసారా 1 నుంచి స్టార్ట్ అయింది, చూసారా 01 నుండి 10 20 30 40 ఇవన్నీ క్రింద కూడా యాడ్ అయిపోయినట్టు. ఇవన్నీ మనం చేసిన కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ కూడా టోటల్ ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్ బోత్ ఆర్ మనం అక్కడ చూడొచ్చు అనమాట. ఇన్పుట్ GST యాజ్ వెల్ as అవుట్పుట్ GST చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని చూడొచ్చు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, నెక్స్ట్ ఏమో చూడండి. కంట్రీకి అసైన్ చేయాలి కదా, మనం కంట్రీకి అసైన్ చేస్తుందో చెక్ చేసుకోవాలి. అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ చేంజ్ అవుతుందా లేదా, కొంతమంది చేంజ్ చేస్తూ ఉంటారు. డెమో సర్వర్స్ కదా, OBBGకి వెళ్ళండి, OBBG పొజిషన్ వెళ్ళి ఇండియా తీసుకోండి. మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేస్తుందా లేదా, మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడం చెక్ చేసుకోలేదు, వేరేది కూడా ఉంటుంది. చూసారు ఇది మంది కాదు, సో ఇది మార్చుకోండి, మీరు ఇవ్వండి. ఇది రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. సేవ్. ఓకే, డన్. నెక్స్ట్ పాయింట్, ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేయాలి. ట్యాక్స్ కోడ్స్ ఏం క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్ లో, R1 R2 రాయించామా, FTXP కంట్రీ IN ట్యాక్స్ కోడ్ ఇచ్చాం, R2 ఇచ్చామా, తర్వాత ఇవ్వండి R3 ఇవ్వండి, ఏది ఇస్తే దాని తర్వాత ఇవ్వండి. R3 ఇచ్చాం, R3 ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయాలి. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ R3 తీసుకున్నాం మనం, మీరు వేరేది కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అవుట్పుట్ SGST ప్లస్ CGST, అవుట్పుట్ SGST ప్లస్ CGST. సో R3 ట్యాక్స్ కోడ్ యూజ్ చేసి అవుట్పుట్ SGST ప్లస్ CGST సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు మనం. అవుట్పుట్ SGST ప్లస్ CGST. ట్యాక్స్ టైప్ అవుట్పుట్ SGST ప్లస్ CGST. ట్యాక్స్ టైప్ ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ తీసుకున్నాం, ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటాం. ఇంతకుముందు A తీసుకున్నాం కదా, ఇంతకుముందు V తీసుకున్నాం, ఇక్కడ ఏం తీసుకోవాలి, A తీసుకోవాలి. A అంటే అవుట్పుట్. ఇవే చేంజ్ అవుతాయి, 90% యాస్టిల్ గా ఉంటుంది, లాస్ట్ క్లాస్ లో ఉన్నట్లే. కంటిన్యూ. చూసారు ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ చూడండి, AM11 AM22 ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. 3 వరకు ఇచ్చేసాం ఆల్రెడీ, ట్యాక్స్ కి సంబంధించిన అన్ని కూడా ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏమి ఇవ్వాలి, AM44 AM55 ఈ 2కి ఇస్తుంది అనమాట. ఇవ్వండి, AM66 లాస్ట్ లో ఇద్దాం, వేరే IGST కదా, ఇది డబల్ ఉంటుంది యాక్చువల్ గా. సో AM44 దగ్గర 6%, AM55 దగ్గర 6% ఇవ్వండి. IGST యాక్చువల్గా డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది IGST, కాబట్టి సపరేట్ గా కోడ్ తీసుకుంటున్నాను. సపరేట్ గా మనం సపరేట్ గా పర్సంటేజ్ అనేది ఇస్తున్నాం. లేదు IGST కూడా 6% ఉందంటే ఒకటే చోట ఇవ్వచ్చు, ఏం కాదు, ఒకటే ట్యాక్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఎంటర్, సేవ్.
R3 ట్యాక్స్ కోడ్ యూజ్ చేసుకుని మనము అవుట్పుట్ ఎస్జిఎస్టి, అవుట్పుట్ సిజిఎస్టి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. R4 ఐజిఎస్టికి యూజ్ చేద్దాం. R4 ఎంటర్, డిస్క్రిప్షన్ ఉంది. అవుట్పుట్ ఐజిఎస్టి, ఇంట్రాస్టేట్ జిఎస్టి టైప్. అవుట్పుట్ కి అవుట్పుట్, ఇన్పుట్ అయితే ఇన్పుట్. సేవ్. 12% ఇవ్వండి. లాస్ట్ వన్. సేవ్. సో R3 ట్యాక్స్ కోడ్ యూజ్ చేసి మనము అవుట్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. R4 ట్యాక్స్ కోడ్ యూజ్ చేసి అవుట్పుట్ ఐజిఎస్టికి సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ కోడ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. 3 జిఎల్ అకౌంట్స్, అవుట్పుట్ కి సంబంధించిన 3 జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. అవుట్పుట్ ఎస్జిఎస్టి, అవుట్పుట్ సిజిఎస్టి లాస్ట్ క్లాస్ లో చేసినట్లే సేమ్ టు సేమ్. కానీ అవుట్పుట్ దేని కిందకు వస్తుంది? లయబిలిటీ కిందకు వస్తుంది. లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ. అవుట్పుట్ సేల్స్ అప్లికబుల్ ఆన్ ది అవుట్పుట్ జిఎస్టి, అప్లికబుల్ ఆన్ ది సేల్స్. ఇన్పుట్ జిఎస్టి పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్. లయబిలిటీలో చేస్తున్నాం. కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి చూడండి. ఓకే, చేంజ్ చేయండి. కరెంట్ లయబిలిటీస్, balance sheet. Current liabilities comes under balance sheet. Output SGST, output SGST, SGST. Control data. ఇక్కడ ట్యాక్స్ కోడ్ యాడ్ చేసుకోవాలి. అవుట్పుట్ ఎస్జిఎస్టి R3 ట్యాక్స్ కోడ్, ట్యాక్స్ కేటగిరీ వెళ్ళండి. ట్యాక్స్ కేటగిరీ జస్ట్ నౌ వి క్రియేటెడ్. చూడండి R1, R2, R3, R4 అన్ని కూడా అప్డేట్ అయి ఉన్నాయి. ఇవన్నీ అప్డేట్ అయినాయి. సో R3 అంటే అవుట్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001, post automatically and save. Completed. Next, one more. Post with reference చేస్తున్నారు చూడండి. Continue. Parameters అన్ని కాపీ అవుతుంది ఆటోమేటిక్ గా. ఓన్లీ అవుట్పుట్ డిస్క్రిప్షన్ ఒకటే చేంజ్ చేస్తాం. అవుట్పుట్ సిజిఎస్టి అంతే, ఇంకేం అవసరం లేదు. కంట్రోల్ డేటా R3 కరెక్ట్ గా ఉంది. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకున్నాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికలీ. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సేవ్. నెక్స్ట్ అవుట్పుట్ ఐజిఎస్టి. Current liability comes under balance sheet. Output IGST, short text, long text.
ట్యాక్స్ కోడ్ చేంజ్ అవుతుంది. R4 కదా, అవుట్పుట్ జిఎస్టీకి R4 తీసుకోవాలి మనం. R4 లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 యాజ్ యూజువల్ కామన్ 001 create bank interest G001 post automatically save. సో అవుట్పుట్ జిఎస్టీకి సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఫ్రెష్గా ఇంతకుముందు యూజ్ చేసింది కాదు, 1 మోర్ క్రియేట్ చేద్దాం. ఉందా? సేల్స్ గ్రూప్ లో 1 మోర్ క్రియేట్ చేయండి. సేల్స్ అకౌంట్ 2 అని క్రియేట్ చేద్దాం. తీసుకోకపోవచ్చు ఒకసారి. $3 lakhs ఎవరికి ఇచ్చారు కదా, 3 lakhs 1 ఇవ్వండి. 3 lakhs డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? కంటిన్యూ చేయండి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. సేల్స్ అకౌంట్ comes under profit and loss account, long text, short text, sales account 2. Sales account 2. Control data. Sales account 2, control data. Okay. Tax category. Drop down చేసి స్టార్ తీసుకోవాలి. ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి అప్లైబుల్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్, ఇది కూడా తీసుకోవాలి. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్స్ అప్లికబుల్ అవ్వకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 G001 పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకుంటే ఎర్రర్ ఫామ్ అయింది కదా మన క్లాస్లో. సేల్స్ కదా, ఇవ్వండి చెప్తాను, తర్వాత చేంజ్ చేద్దాం. ఎర్రర్ ఫామ్ అయితే మార్చేద్దాం. సేవ్. సో కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ అసైన్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ అన్నింటినీ కూడా అసైన్ చేయాలి. OB40 చూడండి. SGST AM44 కదా, AM4 ఎక్కడ ఉంది? ఇక్కడ డౌన్కి వెళ్ళండి. AM4, AM5, AM6 ఇక్కడ నుండి ఇవ్వాలి. AM4 పైన డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అవ్వాలి. పోస్టింగ్ కి ఎస్, పోస్టింగ్ కి క్లిక్ చేయండి. 40 డెబిట్, 50 క్రెడిట్. అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంట్స్ ఎస్, అవుట్పుట్ SGST GL అకౌంట్ తీసుకోవాలి. FI టు MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ లానే ఉంటుంది. అవుట్పుట్ SGST ఇవ్వండి. సేవ్. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ AM5 పోస్టింగ్ కి ఎస్, పోస్టింగ్ కి 40-50. అకౌంట్స్
ఎస్. అవుట్పుట్ SGST CGST నా సెకండ్ వన్? ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఇది సెకండ్ వన్ వేరేది ఇవ్వండి. SGST తర్వాత CGST. సేమ్. IGST కూడా సేమ్ అలాగే చేయండి. అవుట్పుట్ IGST. పోస్టింగ్ కి క్లిక్ ఆన్ S. పోస్టింగ్ కి క్లిక్ ఆన్ పోస్టింగ్ కి 40 50. కంటిన్యూ. IGST GL అకౌంట్. ఇంట్రాస్టేట్ GL. సేవ్. కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమో చూడండి, అయిపోయింది కదా. ఈ ట్యాక్స్ కోడ్స్ మనం మన కంపెనీ కూడా అసైన్ చేయాలి. R4 R5 SM30 అది రిమూవ్ చేయండి. J_ ఫస్ట్ వన్ ఇవ్వండి. మెయింటైన్ పంపించేయండి. న్యూ ఎంట్రీస్ కంపెనీ కోడ్ ఇవ్వండి. R3 మీ ట్యాక్స్ కోడ్. అవుట్పుట్ GST గేమ్ క్రియేట్ చేస్తారు. R3 అగైన్ కంపెనీ కోడ్. R4 సో ఇవి కంపెనీ కోడ్స్ కి మన ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేస్తాం. కంపెనీ కోడ్స్ కి ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేస్తాం. ఓకే, సేవ్. నెక్స్ట్ మీకు తెలుసు కదా ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో. ఎక్కడ చేస్తాము ఎంట్రీ? ఇప్పుడు ఏ అకౌంట్ లో చేయాలి, ఎవరు చెప్తారు? వెరీ గుడ్. FB70లో పోస్ట్ చేయాలి. కస్టమర్ కదా ఇది. FB60 వెండర్. సో 70లో పోస్ట్ చేయాలి. తీసుకోండి, ఒక వెండర్ తీసుకోండి, కస్టమర్ తీసుకోండి. ఐఎమ్ సారీ. డాక్యుమెంట్ డేట్, ఇన్వాయిస్ డేట్ కంపెనీకి వచ్చేయండి. ఓకే, కంటిన్యూ. Take any vendor, any customer. Invoice date 1 lakh ఇవ్వండి. క్లిక్ చేయండి. చూసారా, R3 R4 కూడా కనిపిస్తుంది. R1 R2 బిలాంగ్స్ టు ఇన్పుట్ GST. R3 R4 బిలాంగ్స్ టు అవుట్పుట్ GST. సో R3తో పోస్ట్ చేస్తే SGST ప్లస్ CGSTకి సంబంధించిన GST ఇది. R4 ట్యాక్స్ కోడ్ అనేది IGSTకి సంబంధించింది. R3 ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి.
రిమైనింగ్ పారామీటర్స్ అన్ని సేల్స్ అకౌంట్ తీసుకోండి. సేల్స్ అకౌంట్ ఓకే. సో సేల్స్ అకౌంట్ మనం పోస్ట్ ఆటోమేటిక్గా ఇచ్చాం కదా, న్యూ సెషన్ తీసుకుని రిమూవ్ చేసేయండి. సార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇది ఈ కాన్ఫిగరేషన్ అంతా 6% చేస్తాను. ఇన్ కేస్ మనకు ఒక అదే 12% కానీ అనదర్ ఎనీ పర్సెంటేజ్ కానీ మొత్తం మళ్ళీ ఫుల్ కాన్ఫిగరేషన్ చేయాలా సార్? అంటే ఒక వెండర్ కానీ కావాలన్నా మీరు అలా కాదు, అంటే ఇవి చేంజ్ అవ్వాలంటేనా? అదే సార్. ఇప్పుడు ఒక వెండర్కి 6% ఉంటుంది, 18% ఉంటుంది, 12% ఉంటుంది. 12% కావాలి సార్. వెండర్ కాదు కదా అది. వెండర్ అన్నా కస్టమర్ అన్నా సార్, జిఎస్టీ ఒకటే పర్సంటేజ్ ఉంటుంది కదా సార్. మనం మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం యాక్చువల్గా 6% చేసాము, 12% చేసాము కదా, అలాంటిదే 1 మోర్ ట్యాక్స్ కోడ్ అనేది క్రియేట్ చేయండి. మొత్తం కాన్ఫిగరేషన్ అంతా చేయాలి ఇన్ కేస్ నాకు 12% కావాలంటే. కాన్ఫిగరేషన్స్ అన్ని ఎందుకు చేస్తారు? కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి కాన్ఫిగరేషన్ చేయాలి మనం? అంటే ఒక వెండర్ కానీ ఒక కస్టమర్ తీసుకుంటే ఎప్పుడు ఒకటే పర్సంటేజ్ కంటిన్యూ అవుతుంది కదా సార్. కంటిన్యూ అవ్వదండి. మీరు అన్ని ఎందుకు చేస్తారు? అన్ని చేయాల్సిన అవసరం ఏమి, ఓన్లీ ట్యాక్స్ కోడ్స్ వరకే మార్చుకుంటారు. మీరు ఆ పర్సంటేజ్ ఉంది కదా, ఓకే సార్, ఆ పర్సంటేజెస్ వరకే చేంజ్ చేసుకుంటారు. అన్ని అవసరం అక్కడ మార్చుకొని మళ్ళీ బిల్ ఎంట్రీ చేయాలి సార్, ఇన్వాయిస్. ఓకే సార్. మనం యాక్చువల్గా 4 ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసాం కదా, సో మీరు వేరేగా కావాలి ఇంకా 2%, 5% కావాలంటే దానికి సపరేట్ గా ట్యాక్స్ కోడ్ సేమ్ ప్రాసెస్ లో చేయాలి అంతే. ఇంకోటి మీరు కరెక్ట్ గా వినలేదు, వెండార్ కి అందరికి ఒకేలా ఉండదు అంటున్నారు. ఏంటి వెండార్ అందరికి ఒకేలా ఉండటం ఏంటి? ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ట్యాక్స్, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. కాదు సార్, ఇప్పుడు ఒక బిల్లులోని 6% ట్యాక్స్ ఉంటుంది, సేమ్ వెండర్ బిల్లు మళ్ళీ 12% ట్యాక్స్ కూడా ఉండొచ్చు కదా సార్. అప్పుడు ట్యాక్స్ కోడ్ అలా కాదండి, ట్యాక్స్ అనేది వెండర్ని బట్టి చేంజ్ అవ్వదు కదా. మనకి ట్యాక్స్ అనేది దేని బట్టి, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనం ట్యాక్స్ కోడ్స్ అనేది డిఫైన్ చేస్తాం. వెండర్ కి ట్యాక్స్ కోడ్స్ కి సంబంధం ఏముంది? నేను వెండర్ గురించి అనట్లేదు సార్, బిల్లులో మారుతూ ఉంటది కదా, అప్పుడు మనం ఇన్వాయిస్ ఐటమ్ బట్టి మారుతుంది సార్. ఐటమ్ బట్టి అది ఐటమ్ బట్టి మారుతుంది కదా సార్. అప్పుడు మనం మళ్ళీ కాన్ఫిగరేషన్ ఇప్పుడు మనం 2 క్రియేట్ చేసాం కదా, అప్పుడు ఆల్మోస్ట్ 4 ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసాం కదా. అలాగే మీకు ఏ విధంగా కావాలో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు కాన్ఫిగరేషన్ చేయండి సార్. వన్ ఇన్వాయిస్ 2 ప్రొడక్ట్స్. ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ పోస్ట్ చేయండి ఫస్ట్ నుండి. ఫస్ట్ నుంచి చేయండి.
రూల్ ఫర్ పోస్టింగ్ కి 53,000 పైన ఎడిట్ లోకి వెళ్ళండి. ఎర్రర్ పైన క్లిక్ చేయండి. ఎర్రర్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఎర్రర్ పైన క్లిక్ చేయండి. డిఫైన్ పోస్టింగ్ కి వెళ్ళండి. క్లిక్ చేయండి. 50 లోకి వెళ్ళండి. 50 పైన క్లిక్ చేయండి. 50 ఎక్కడ ఉంది చూడండి, క్రిందికి వెళ్ళండి. ఎక్కడ ఉంది? డబల్ క్లిక్ చేయండి దానిపైన. జిఎల్ క్రెడిట్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఉంది ఇక్కడ, ఎందుకు వస్తుంది? బ్యాక్ వెళ్ళండి. మెయింటైన్ ఓకే, బ్యాక్ వెళ్ళండి చెప్తా. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. అగైన్ బ్యాక్. పైన ఫస్ట్ ఎగ్జిక్యూట్ ఫంక్షన్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ ఫంక్షన్. క్లిక్ చేయండి. వెళ్ళండి, ఇక్కడ సేల్స్ గ్రూప్ లోకి వెళ్ళండి. అకౌంట్ ఓపెన్ చేయండి. ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్. కంట్రోల్ డేటా. ఆల్ ట్యాక్సెస్ అలౌడ్, పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్. కిందకి రండి. డౌన్కి రండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001 చెక్ చేయండి. కిందకి రండి సార్. డౌన్కి రండి. ఓకే. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. G001 and say everything is clear ఉంది కదా, మరి ఎందుకు అడుగుతుంది అక్కడ? బ్యాక్ వెళ్ళండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వెళ్ళండి. పొజిషన్ వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయా? మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. క్లిక్ చేయండి. జనరల్ పైన క్లిక్ చేయండి. జనరల్ డేటా. అన్ని ఆప్షన్లోనే ఉన్నాయి. గో బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్. గో బ్యాక్. అవన్నీ చెక్ చేయండి, ఆప్షనల్లో ఉన్నాయో లేవో చూడండి.
రిక్వైర్డ్లో ఉంటే కనుక తీసేయండి, అన్ని ఆప్షనల్లో, కానీ ఆప్షనల్లో ఉంచండి. రిక్వైర్డ్లో ఉంటే కనుక ఆప్షనల్కి మార్చండి. గో బ్యాక్. Go back. Click change. ఓకే, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, కంప్లీట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. FB50, FB70 వెళ్ళండి ఒకసారి. ఇవన్నీ కరెక్టే ఉన్నాయి కదా, ఎందువల్ల రైట్ సైడ్ ఆ పారామీటర్స్ ఒకసారి ఎంటర్ చేయండి చూద్దాం. శివ గారు అక్కడ R3 R4 వేసారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. పోస్టింగ్ రూల్ ఫర్ ది 50,000 రీడింగ్ ఫర్ ది ఏమన్నా ప్రోగ్రామింగ్, దానిపైన మళ్ళీ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ ఫంక్షన్ క్లిక్ చేయండి ఒకసారి. ఎగ్జిక్యూట్ ఫంక్షన్ మనకి ఇక్కడే ప్రాబ్లం అనుకుంటున్నాను. ఏం తేడా వచ్చింది? ఓ పని చేద్దాం, కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోయి చెప్తాను. వేరే సేల్స్ అకౌంట్ తీసుకుందాం, వేరే సేల్స్ అకౌంట్ ఇవ్వండి. అది ఇవ్వకూడదు యాక్చువల్గా, ట్రై చేద్దాం. /n FB70 ఫస్ట్ వన్ ఉంది కదా, ఇవ్వండి. అంతా కరెక్టే ఉంది, ఏమన్నా ఒక్కొక్కసారి ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే చూద్దాం. కంపెనీ కూడా కరెక్ట్ ఉంది కదా, ఓకే. వన్ మోర్ సేల్స్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్, ఓకే. దీనికి కూడా అదే వస్తుంది, అంటే ఏదో ప్రాబ్లం ఉంది, ఇది టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది. లాస్ట్ టైం మనకి అందరికీ ఏదైనా ఫామ్ అవ్వదు. ఓ పని చేయండి, దానిపైన క్లిక్ చేయండి చెప్తాను. ఇది పోస్టింగ్ కి ఇష్యూ అనుకుంటున్నాను, మేబీ దానిపైన క్లిక్ చేయండి. కస్టమర్ కాదు, కస్టమర్ చేంజ్ చేద్దామా, అది కూడా మంచి గుడ్ ఐడియా కదా. ఓ పని చేయండి, ఫస్ట్ కస్టమర్ కూడా మార్చండి. నేను కస్టమర్స్ ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా మార్చారా, అంటే కొన్ని కస్టమర్స్ నా చేంజెస్ అయినా కూడా ప్రాబ్లం ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. అది కస్టమర్ ప్రాబ్లం కాదు, మనకి యాక్చువల్గా సేల్స్ అకౌంట్లోనే చూపిస్తుంది. అది బ్యాక్గ్రౌండ్లో సెట్టింగ్స్ చేంజ్ చేస్తారు సమ్వన్.
ఫస్ట్ వన్, సెకండ్ వన్ కొత్తది తీసుకున్నా. ఎంటర్ చేయండి. ఓకే, రూల్ ఫర్ పోస్టింగ్ కి 50. పని చేయండి, పోస్టింగ్ కీసే చెక్ చేద్దాము. క్లిక్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి. డిఫైన్ పోస్టింగ్ కీస్. డిఫైన్ పోస్టింగ్ కీస్. లోకి వెళ్ళండి. వేరే వాళ్ళు ఎవరన్నా సర్వర్ ఓపెన్ చేసి OB41కి వెళ్ళండి. పోస్టింగ్ కీస్ ఒకసారి చూడండి, ఇలా కరెక్ట్గా ఉందో చూద్దాం. 50 పైన క్లిక్ చేయండి. 50. వెయిట్, ఇక్కడ కూడా మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా పైన. ఫీల్డ్ స్టేటస్లోకి వెళ్ళండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. ఇక్కడ అన్ని చూడండి, ఆప్షనల్లో మార్చండి. జనరల్ డేటాకు వెళ్ళండి, ఆప్షనల్లో ఉంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఇవి కూడా చెక్ చేయండి, ఆప్షనల్ కరెక్ట్ ఉంది. మెయింటైన్, ఓకే, ఇవి కూడా కరెక్ట్ ఉంది. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలి. ఇక్కడ ఎవరో పేమెంట్ చూసారు, ఎవరో రిక్వైర్లో పెట్టేసారు. అది పేమెంట్ టర్మ్స్. ఇది ఆప్షనల్లో ఉంచండి, తర్వాత చూద్దాము. ఇదైతే ఆప్షనల్లో పెట్టండి. బ్యాక్ వెళ్ళండి, మీతో కూడా చెక్ చేయండి. అసెట్ అకౌంటింగ్. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. సో దానివల్ల ఎఫెక్ట్ అయితే కనుక మనకు చేంజ్ అవుతుంది. బ్యాక్. లాస్ట్లో సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. బ్యాక్. సేవ్. Sir, here in the field status, do we need to mark customer or vendor in the account type, sir? Customer and vendor, na? GL account is here, but yeah, that is also one more issue, I think. Customer తీసుకోండి ఇక్కడ. ఇది మార్చకూడదు, యాక్చువల్గా చేంజెస్ చేయకూడదు. ఓకే, ఒక పని చేయండి, కస్టమర్ ఇవ్వండి, తర్వాత ప్రాబ్లం అనేది చేంజ్ చేద్దాం. ఇది కస్టమర్ ఇక్కడ మనం తీసుకుంటుంది. సేల్స్ అకౌంట్. న్యూ సిస్టమ్ తీసుకోండి, ఇది ఇలాగే వచ్చి న్యూ సిస్టమ్ తీసుకోండి. ఎంట్రీ పోస్ట్ చేయండి, చూద్దాం. అవ్వకపోతే కస్టమర్ ఇద్దాము. యాక్చువల్గా 50 అంటే GL అకౌంటే ఉండాలి. మీ సర్వర్ చెక్ చేస్తారు ఒకసారి ఎలా ఉందో అక్కడ. కాన్ఫిగరేషన్ ప్రాబ్లం కాదు, అది అదర్ ఇష్యూ. సేవ్. చూసారు, అదే ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫీల్డ్ స్టేటస్ లో చేంజెస్ చేశారు, దానివల్ల. క్లియర్ కదా? ఎస్ఆర్ నో అర్థమైందా? పోస్ట్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్.
ఎవరు అడుగుతున్నారు కదా, ఏంటి చెప్పండి, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎవరు డిస్కస్ చేశారు కదా? నో సార్, ఇప్పుడు ఈరోజు 6%తో బిల్ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసాం సార్. సేమ్ ఇన్ కేస్ ఒక సేమ్ అదే వెండర్కి వేరే బిల్లో ఒక 12% వచ్చింది. అంటే 12 ఓకే, 12% ఉంటే ఎలా పోస్ట్ చేయాలని అడుగుతున్నారు. ఎలా చేయాలి అంటే అంటే మొత్తం మళ్ళీ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలా సార్? అంటే ఒకే మీరు యాక్చువల్గా ఒకటండి, మీరు అలా కూడా చేయొచ్చు. బట్ మీరు ఏం చేయాలంటే పర్సంటేజెస్ అనేవి మార్చుకోవాలి. ఎలా మారుస్తారు? వెళ్ళండి FTXP. పర్సంటేజ్ మార్చడానికి ఛాన్స్ లేకపోతే మనం మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకోవటమే. FTXP. ఇది కూడా అంతేనా? FTXP ఎంటర్ చేయండి. XP ఫర్ పంజాబ్. R4 ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి ఒకసారి. ఇక్కడ పర్సంటేజ్ మార్చుకోండి, మీకు ఎలా కావాలంటే అలాగా. ఇన్వాయిస్ మార్చుకోవాలి అయితే. ఇప్పుడు వేరే ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నప్పుడు అలా కాదండి, ఇక్కడ మనము ఎగ్జాంపుల్ వినండి. ఇక్కడ మనం ఎన్ని ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసాము? టోటల్ గా 4 క్రియేట్ చేసాం, అవునా కదా? ఇన్పుట్ ఒక 3 క్రియేట్ చేసాము, అవుట్పుట్ ఒక 3 క్రియేట్ చేసాం. ఇట్లా మల్టిపుల్ చాలా క్రియేట్ చేస్తారు, 1-2 కాదు కదా. ఇప్పుడు మామూలుగా GST ఎలా ఉంటుంది? 4% ఉంటుంది. సో 4% కి యూజ్ అయ్యే టీ కోడ్ క్రియేట్ చేయాలి. కొన్ని 6 ఉంటుంది, 8 ఉంటుంది, 12 ఉంటుంది, 18% ఉంటుంది, 28% కూడా ఉంటుంది. సో దాన్ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాలి మనం. ఇక్కడ మనం ఎన్ని చేసాం? ఆల్మోస్ట్ ఇన్పుట్ కి ఒక 3 టైప్స్ చేసాం, అవుట్పుట్ కి ఒక 3 టైప్స్ చేసాం. అలాగే ఇంకా మల్టిపుల్ గా చాలా ఉంటాయి. GST అనేది 4% ఉంటుంది కొన్నిటిపైన 8% ఉంటుంది, 16 ఉంటుంది, 18 ఉంటుంది, 24, 28 కూడా ఉంటుంది. సో దాన్ని బేస్ గా చేసుకుని ఇదే స్టాండర్డ్ తో మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏ పర్సంటేజ్ మీద కావాలంటే ఆ పర్సంటేజ్ మీద ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తారు. క్లియరా సార్? ఒకే ఇన్వాయిస్ లో మల్టిపుల్ పర్సంటేజ్లు ఉంటాయి సార్? అదే సార్, యాక్చువల్లీ ఇప్పుడు M6 అంటే M7 యాడ్ చేయాలి మీరు అంటుంది. M7, M8 అలా యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఓకే సార్, అండర్స్టాండ్ సార్. మల్టిపుల్ గా ఒకటే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఎన్ని చెప్పాను? ఒక 4 చెప్పాను, ఓకే 3 చెప్పాను. ఇన్పుట్ GST 3 చెప్పాను, అవుట్పుట్ GST 3 చెప్పాను. సో దాని బేస్ గా చేసుకుని మీరు ఇంకా ఎలా కావాలి మీకు 18% కావాలి, సేమ్ ప్రాసెస్ 1 మోర్ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా సేమ్. అలా కాదు, మీకు 24% కావాలి, 1 మోర్ క్రియేట్ చేయండి. అంటే మామూలుగా ఏంటంటే GST అనేది ఒకేలా ఉండదు కదా. కొన్నిటిపైన 4% ఉంటుంది, కొన్ని ప్రొడక్ట్స్ పైన. కొన్ని ప్రొడక్ట్స్ పైన 8% ఉంటుంది, కొన్ని ప్రొడక్ట్స్ పైన 12%, 18%, 26%, 28% అలా చేంజ్ అవుతూ ఉంటుంది. దాని బేస్ గా చేసుకుని ట్యాక్స్ కోడ్స్ అనేవి ఇన్పుట్ కి యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ కి క్రియేట్ చేసుకోవాలి. మీ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని క్రియేట్ చేసుకుంటారు. సో ఆ ట్యాక్స్ కోడ్ వాల్యూ ఎంత ఉంది అనే దాన్ని, అంటే ఇన్వాయిస్ పైన ఎంత వాల్యూ ఉంది అనే దాన్ని బేస్ గా చేసుకుని ఆ పర్టికులర్ ట్యాక్స్ కోడ్ యూజ్ చేస్తారు. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్. ఓకే, రైట్. ఇంకా క్లియరా? ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సూపర్ సార్. ఇది చేంజ్ చేయకండి, క్లోజ్ చేసేయండి. ఇది క్లోజ్ చేసేయండి.
సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సూపర్ సార్, ఇది క్లోజ్ చేసేయండి. ఇది అసెట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంప్లీట్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అవ్వలేదా? ఓకే, రేపు విత్ హోల్డింగ్ ట్యాక్స్ డిస్కస్ చేద్దామండి. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ 27 కాన్సెప్ట్ రేపు డిస్కస్ చేద్దాము, కంప్లీట్ అవుతుంది. క్రాస్ మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారా సూపర్ సార్? సార్ అయింది సార్, కంటిన్యూ అయిపోయింది. ఎంట్రీ పోస్ట్ అయిందా? అయింది సార్. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఒకటి అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ యాక్చువల్గా ఓన్లీ ఇండియన్ ప్రాజెక్ట్స్ కేనండి. వేరే కంట్రీస్కి అయితే విత్ హోల్డింగ్ ట్యాక్స్ మీ రెజ్యూమ్లో యాడ్ చేయకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ కూడా చేద్దాం. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చెప్తాను మీకు. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ మన నెక్స్ట్ టార్గెట్. ఈరోజు చేసేద్దామా క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్? సార్ ఆఫీస్కి వెళ్ళాలి సార్. ఓకే, రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.